హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి ఈ రోజు స్పెషల్ గా కిచెన్ లో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? సో నేనైతే ఒక రెసిపీ చేయబోతున్నాను. ఇప్పుడు ఇడ్లీ తిని బోర్ కొట్టేస్తుంది కదా, అందుకే మా మమ్మీని స్పెషల్ గా చెయ్యి అంటే చేయటం కాదు, నీ చేత చేపిస్తాను అంది. అదేంటో చూద్దాం రండి. సో ఇలా మార్నింగ్ ఒక 4-5 ఇడ్లీస్ మిగిలిపోతే మనం వేడి వేడిగా ఇలా తింటే చాలా బాగుంటుంది అంట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అక్క నేను ఏడుస్తాను, నువ్వు ఏడుస్తున్నావా? ఎస్ గైస్, మా చెల్లి ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నాను. ఎందుకు తెలుసా గైస్? దీనికోసం. సో పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు వేసేసుకోండి. 4 రెబ్బలు కరివేపాకు కూడా వేయండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుండిద్ది. ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకోండి. ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేది అంతవరకు ఫ్రై చేసుకోండి. గైస్, రెసిపీ అయితే చాలా సింపుల్ గా ఉంటది అని మా మమ్మీ చెప్తున్నారు. సో వెయిట్ చేద్దాం. కొంచెం సో పీసెస్ ఆనియన్స్ ఫ్రై అయిన వెంటనే ఇడ్లీని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవడమే. తర్వాత మన ఇంట్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది కదా కారపొడి ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇంకా కారం ఎక్కువ కావాలి అన్న వాళ్ళు ఒక 3 స్పూన్స్ వేసుకోండి. మనకి సరిపోయినంత సాల్ట్ వేసుకొని కొంచెం ఒక 1 సెకండ్ అలా స్టవ్ మీద ఉంచేసి లాస్ట్లో నిమ్మకాయ పిండేసి సర్వ్ చేసుకోండి. ఎంత ఎమ్మీగా, ఎంత టేస్టీగా ఉండిద్ది అంటే గైస్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సిస్టర్ రివ్యూ చూడండి. చాలా చాలా బాగుంది. ఏంటది రివ్యూ? ఎంత బాగుందంటే గైస్, స్పైసీగా ఇడ్లీ అంటే ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ అలా తినకపోతే ఇలా చేసి పెట్టండి. చాలా సింపుల్గా ఒక 10 to 5 minutes లో అయిపోయే రెసిపీ అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.